అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది శక్తివంతమైన పునాది అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మార్గదర్శకమని పేర్కొన్నారు. మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని నారా లోకేష్ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవాన్ని విద్యాశాఖ వినూత్నంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్టు వివరించారు. అన్నవారు అధికం, ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్ పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం. 2 నుండి 11 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అధికం. 2 నుండి 11 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం, ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్ సభ ఆమోదం పొందినది. తదుపరి బిల్. గౌరవనీయులైన అధ్యక్షులు గారికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష.